ఏంటి చెట్టు మొత్తం చెదలు పట్టేసే? చాలా చెట్లకి చెదలు పట్టేసాయి. నర్సరీకి చెప్పినా పట్టించుకోవటం లేదు. ఇలా వదిలేస్తే నా తోటకు కూడా వ్యాపించి నాశనం అయిపోయేలా ఉంది. నర్సయ్య, నర్సయ్య, ఇలారా. ఏంటి నర్సయ్య, చెట్లు చెదలు పట్టేసే చూసుకోలేదా? నిజమే. నీకు పోయిన సంవత్సరం చెప్పాను, అప్పుడు 2 చెట్లు పోయాయి. ఇది చూడు, ఇక్కడ మిరియాల మొక్క కూడా చచ్చిపోయింది. ఇలాగైతే మొత్తం తోట మొత్తం పోద్ది, తర్వాత చాలా ఇబ్బంది పడతావు. ఏం చేయాలి రాజారావు? నర్సయ్య, ఒకసారి ఈ చెట్టుని చూడు, పూర్తిగా చెదలు పట్టి దాదాపుగా చనిపోయినట్టు అయ్యింది. దీన్ని ఆనుకునేసిన మిరియాల మొక్క కూడా చచ్చిపోయింది. అసలు ఒక మిరియాల మొక్క చచ్చిపోయిందంటే సంవత్సరానికి 2,000 రూపాయలు నష్టం వచ్చినట్టే నీకు. అలాగా 5-6 మొక్కలు చచ్చిపోయి ఉంటాయి నీ తోటలో. మొత్తం చూస్తే 10,000 వరకు నష్టం వచ్చినట్టు ఉంటుంది. గుర్తుందా నీకు? మీ ఆవిడికి బాగోకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి 2,000 కోసం ఆవిడ నగలు తాకట్టు పెట్టావు. నువ్వు నిరంతరం తోటలు శుభ్రం చేసుకొని ఉంటే మనం ఒక్క దగ్గర అప్పు తీసుకునే అవసరం రాదు. గుర్తుపెట్టుకో. చెదలు పోవాలంటే ఏం చేయాలి రాజారావు? మనకి స్పైసెస్ బోర్డు నుంచి మన ఊరు అధికారి వచ్చారు, ఒక్కసారి వెళ్దాం పద. అలాగే పద. నర్సయ్య గారి తోటకి చెదలు పట్టేసే మేడం గారు, దాన్ని ఏ విధంగా నివారించాలో మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని మీ దగ్గరికి వచ్చాం. చెప్తాను రాజారావు గారు. మనకి సిల్వర్ ఓక్ చెట్లకి ఎంత వయసు ఉంటుంది నర్సయ్య? 30 సంవత్సరాలు మేడం. అంటే బాగా పెద్ద చెట్లు అయిపోయినాయి కాబట్టి చెదలు కూడా ఎక్కువగా వస్తాయి. చెదలకి మీరు నివారణకి ఏం చేయాలంటే ఫస్ట్గా చేయాల్సింది, చెదల మీద మొత్తం పుట్ట ఉంటుంది కదండి, ఆ పుట్ట మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ప్లస్ మొక్క మొదలు ఉంటుంది, సిల్వర్ చెట్టుకు మొక్క మొదలు దగ్గర కూడా మొత్తం శుభ్రం చేసేసుకొని ఆ తర్వాత మీరు చేయాల్సింది వేప నూనె అని దొరుకుతుంది మీకు. మనం న్యాచురల్గా ఫార్మింగ్ చేస్తాం, ఇక్కడ ఏ మందులు వాడం కదా, కాబట్టి ఏం చేయాలి అంటే న్యాచురల్ మందులే మనం వాడుకోవాలి. అందులో మనకు న్యాచురల్గా దొరికే మందు అంటే వేప నూనె. ఈ వేప నూనెని మీరు లీటర్కి వచ్చేసరికి 5 ml చొప్పున కనుక కలుపుకొని స్ప్రే చేసుకుంటే మీకు నివారణ అన్నది జరుగుతుంది అనమాట. మేడం గారు, ఈ చెదలు రాకుండా ముందు జాగ్రత్తలు ఏమంటే చెప్పండి మేడం. మనది ముఖ్యంగా వర్షాధార పంట, అవునా కాదా? అవును. వర్షం వచ్చినప్పుడు మాత్రమే మనకి నీళ్ళు ఉంటాయి. వర్షం లేకపోతే మనం మిరియాల తోటకి కానీ సిల్వర్కి కానీ నీళ్ళు ఉండవు. కాబట్టి ఇది డ్రై అయిపోతే చెదలు అన్నది ఎక్కువగా వస్తుంది. దాని ఉధృతి డ్రైగా ఉన్న ప్లేస్లో ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి అంటే ముందు జాగ్రత్తగా ఆ ఉధృతి పెరుగుతుంది అనుకున్నప్పుడు కొంత నీటి వసతి కనుక ఇచ్చుకుంటే కనుక, మనమే సొంతగా కనుక ఇచ్చుకుంటే నీటి వసతి వల్ల చెదల నివారణ కంట్రోల్కి వస్తుంది. ఇంకొకటి, ముందు జాగ్రత్తగా మనం గొప్పులు తీయడానికి వెళ్తాం కదా, గొప్పులు తీయడానికి వెళ్ళినప్పుడే ఆ మొదలు మొత్తం శుభ్రం క్లీన్గా చేసేసుకొని ఆ క్లీన్ చేసిన ప్రాంతంలో వేప చెక్కని దొరుకుతుంది, నీమ్ కేక్ అంటాం. దాన్ని ఒక్కొక్క సిల్వర్ చెట్టుకి 50 గ్రాముల చొప్పున గనక మొక్క మొదల్లో వేసుకొని మట్టి కప్పేసేసేసి శుభ్రం చేసి పెట్టుకుంటే గనక ముందు జాగ్రత్తగా రాకుండా చేసుకోవచ్చు. చెదపురుగుల వల్ల నష్టం, నివారణ చర్యలు. మొక్కలకు చెదలు సోకడం వల్ల పూర్తిగా చనిపోయి దిగుబడి తగ్గుతుంది. వర్షాభావ పరిస్థితులే ప్రధానంగా చెదలు చేరడానికి ఆస్కారం. పంటకు నీటి వసతి కల్పిస్తే కొంతవరకు వీటిని నివారించవచ్చు. మొక్క మొదలు వద్ద నిరంతరం శుభ్రం చేసుకోవాలి. అనంతరం వేప చెక్కను ఒక్కో చెట్టుకు 50 గ్రాముల చొప్పున వేసుకొని మట్టితో కప్పేయాలి. చెదపట్టిన మొక్క మొదలు వద్ద ఉన్న పుట్టను పూర్తి స్థాయిలో తొలగించాలి. లీటరు నీటికి 5 మిల్లీలీటర్ల వేప నూనెను కలుపుకొని చెదలు పట్టిన మొక్కలకు పిచికారీ చేయాలి. ఇదే మిశ్రమాన్ని తొలగించిన పుట్టలో వేసుకోవాలి.